రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మోడీ ముంబైలో ఆక్వా లైను ఫేజ్ 2B మెట్రో లైన్ని ప్రారంభిస్తున్నాడు. దాదాపు 11 కిలోమీటర్లు. ఇది ఒక మైలురాయి. ఎందుకు మైలురాయో చెప్తాను. ఎందుకనంటే ఇవాల్టి దీంతో మొత్తం 1000 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ దాటిపోతాం భారత్. అంతకుముందు ఇప్పుడు జనవరిలో అప్పటికే దాటినట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవానికి అదేంటంటే ఆర్ఆర్టీఎస్ని కలుపుకొని, ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అంటే ఏం లేదండి, ఇంటర్ సిటీ మెట్రో, హై స్పీడ్ తోటి నడిచేటువంటి ఇంటర్ సిటీ మెట్రో. మొట్టమొదటగా ఢిల్లీ నుంచి మీరట్కి దాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని జనవరిలోనే 1000 కిలోమీటర్లు దాటినట్టుగా చెప్పారు. నా వరకు నేనేంటంటే దాన్ని అది మెట్రో, సాంకేతిక పరంగా మెట్రో అయినా కూడా అదో డిఫరెంట్ ప్యాటర్న్, హై స్పీడ్ మెట్రో నెట్వర్క్. అది కాకుండా చూసుకున్న ఇంట్రా సిటీ మెట్రోస్లో చూసుకున్నా కూడా 1000 కిలోమీటర్లు ఇవాళ మేము మోడీ ప్రారంభిస్తున్న 11 కిలోమీటర్లతోటి పూర్తవుతుంది. ఆ వివరాలు చూసేటట్టయితే మొత్తం ఇది 13 రాష్ట్రాల్లో 19 నగరాల్లో విస్తరించింది. అన్నింటికన్నా లార్జెస్ట్ నెట్వర్క్ ఉంది ఢిల్లీ. 353 కిలోమీటర్లు ఉంది ఢిల్లీలో. ఇంకా నడుస్తున్నాయి. నెక్స్ట్ మహారాష్ట్ర 164 కిలోమీటర్లు 4 నగరాల్లో ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత బెంగళూరు 96 కిలోమీటర్లు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 73.8 కిలోమీటర్లు 4 నగరాలు. తర్వాత కలకట్టా, హైదరాబాదు, ఇట్లా మొత్తం 13 నగరాల్లో ఇప్పటికీ ఈ మెట్రో వచ్చింది. మొత్తం కలిపితే 1009.82 కిలోమీటర్లు వచ్చింది. నేను ముంబైలో ఉన్న మోనో రైలును కూడా తీసుకోలేదు, ఆర్ఆర్టీఎస్ని తీసుకోలేదు. ఈ కాకుండానే 1000 కిలోమీటర్లు పైన అయింది. ఇది నిజం చెప్పాలంటే ఇది ఎక్కువేం కాదండి. చైనాలో ఎంత తెలుసా, 10,000 కిలోమీటర్ల పైన. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం ఇది? 1984లో కలకట్టా నగరంలో మొట్టమొదటి మెట్రోని స్టార్ట్ చేసాం. నాకు తెలిసి చైనా కూడా అదే టైంలో స్టార్ట్ చేసి ఉంటుంది. కానీ వాళ్ళేమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మనం నత్తనడకన మెల్లిగా నడుచుకుంటూ వచ్చాం. 1984లో ఇంకొక స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. 1984లో మన కలకటాలో స్టార్ట్ అయితే 2002 అంటే 18 సంవత్సరాలు ఢిల్లీలో వచ్చేదాకా మళ్ళా మెట్రోనే జాడే లేదు మన దగ్గర. 18 సంవత్సరాలు. దీన్ని అభివృద్ధి అంటారండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు నగరాల్లో ఏర్పడటం అనేది ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు ఇన్ని సంవత్సరాలు 2002 దాకా జరగల. సో అది ఆ తర్వాత చూడండి, ప్రధానమైన మెట్రో నగరాల్లో ఎలా ఉందో ఇచ్చాను. ఆ తర్వాత 9 సంవత్సరాలకి బెంగళూరు, ఆ తర్వాత 3 సంవత్సరాలకి ముంబై, తర్వాత చెన్నై, మన హైదరాబాదు 2017లో వచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం జరపాల్సినటువంటి దాన్ని 1984లో మొదలుపెట్టింది అదే వేగంలో జరిగినట్టయితే ఎంతో అద్భుతంగా ఉండేదండి. ఉదాహరణకు 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి 248 కిలోమీటర్లు ఉంది మెట్రో నెట్వర్క్. అంటే 1984లో 16 సంవత్సరాలు, ఇది 30 సంవత్సరాల్లో వేసింది 248 కిలోమీటర్లు 30 సంవత్సరాల్లో. మరి ఆయన 11 సంవత్సరాల్లో 750 కిలోమీటర్లు అదనంగా తీసుకొచ్చాడు. మరి 1000 అయిందంటే అంతే కదా, 1009 అంటే దాదాపుగా 750 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. ఇదే పని ఆ రోజు చేసుంటే ఎప్పుడైతే 1984లో మొదలుపెట్టామో ఇదే వేగాన్ని తీసుకున్నట్టయితే అద్భుతంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నగరాల్లో వచ్చిండేది. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా వచ్చిండేది. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది, నేను ఒప్పుకుంటాను, ఖర్చుతో. కానీ దీని అవసరం చాలా ఉంది నగరాల్లో. అప్పుడు మోడీ వచ్చే రోజుకి 28 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణికులు ఉండేవాళ్ళు. ఇవాళది
1,12,00,000 మంది ప్రతిరోజు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి బడ్జెట్ 2013-14లో మెట్రోకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 5,798 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడెంత తెలుసండి? ఈ 25, 26 బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 34,807 కోట్ల రూపాయలు. తేడా అది. సో, ఇవాళ మెట్రో చాలా కొత్త పుంతలు తీసుకుందండి. ఇటీవలే ఒక 2, 3 సంవత్సరాల క్రితం అనుకుంటా కలకట్టాలో గంగా నది కింద నుంచి హుగ్లీ నది కింద గుండా హౌరా టు కలకట్ట మెట్రో వేశారు. ఇప్పుడైతే వాటర్ మెట్రో మొదలవుతా ఉంది. కొచ్చిన్‌లో మొదలైంది వాటర్ మెట్రో. బాగా నడుస్తుంది అక్కడ. 5 ద్వీపాలను కలుపుతూ కొచ్చిన్ మెట్రో ఉంది. వాటర్ మెట్రో ఉంది. ఇప్పుడు దాన్ని మోడీ ప్రభుత్వం 24 నగరాలకు అదనంగా తీసుకెళ్తుంది. 24 నగరాల్లో వాటర్ మెట్రో స్టార్ట్ చేయబోతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చెయ్యాలనుకుంటే మీకు ఎంతో ఉందండి. ఏదో ఒకటి మొక్కుబడిగా చేయటం కాదు. అభివృద్ధిలో భాగం ఇవన్నీ కూడా. మోడీ ఎందుకు లాజిస్టిక్స్‌లో మౌలిక సౌకర్యాల కల్పనలో భారత్‌ని మిగతా ప్రపంచ దేశాల సరసన నిలబడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇటీవలే మనం కొన్నాళ్ళ క్రితం అనుకుంటాను జపాన్‌ని అధిగమించి మనం 3వ స్థానానికి వచ్చాం. పెద్ద కష్టమేం కాదు. 2వ స్థానం కూడా త్వరలో రాబోతున్నాం. ఎందుకనంటే చైనా 10,000 పైన ఉంది. దాన్ని ఎవరు బీట్ చేయలేరు ఇప్పట్లో. రెండోది అమెరికా ఉంది. అమెరికా 1,383 కిలోమీటర్లు ఉంది. మనది 1,009 కిలోమీటర్లు ఉంది. ఈ పద్ధతుల్లో కనుక మనం డెవలప్ అవ్వుకుంటూ పోతే, ఎందుకంటే ఇప్పటికే అండర్ కన్‌స్ట్రక్షను చాలా చోట్ల ఉన్నాయి. టైర్ 2 సిటీస్‌లో కూడా మొదలైనయి. టైర్ 2 సిటీస్‌లో కూడా. ఇవన్నీ కూడా సంవత్సరానికి మీరు 70, 80 కిలోమీటర్లు యాడ్ చేసినా నేను తక్కువ చెప్పాను. ఆయన మోడీ ప్రభుత్వ స్పీడు, స్కేల్‌కి లెక్కేసుకుంటే అది తక్కువే. ఏసుకున్నా కూడా 70, 80 కిలోమీటర్లు ఏసుకున్నా 5 సంవత్సరాల్లో అమెరికాని దాటి సెకండ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఉన్నటువంటి దేశంగా భారత్ ఎమర్జ్ కాబోతుంది. అమెరికాని దాటి. సో, ఇది మన ప్రస్థానం. ఇది మన అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఈ 11 సంవత్సరాల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో చూసుకుంటే రైల్వేసే కాదు, హైవేసే కాదు, ఎయిర్‌పోర్ట్‌లే కాదు, మెట్రోల్లో కూడా ఇదొక్కటే కాదండి. చెప్పటం మర్చిపోయాను చివరగా ఒకటి. ఆర్ఆర్‌టీఎస్ అని చెప్పాను కదా! ఢిల్లీ, మీరట్ మధ్యలో వచ్చింది. దీన్ని కూడా దేశం మొత్తం ఎక్స్‌పాండ్ చేయబోతున్నారు. అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న జైపూర్‌కి, సోనేపట్‌కి ఇంకా చాలా చోట్ల అట్లానే మనకి బెంగుళూరు టు చెన్నై ఇట్లా చాలా ప్రాంతాలు ఇంటర్ సిటీ మెట్రో రాబోతా ఉంది. అంటే హై స్పీడ్ మెట్రో రైలు రాబోతా ఉంది. సో, ఇదంతా కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తున్నటువంటి ఓ రకమైనటువంటి ఆధునిక విప్లవం భారత్‌లో చోటు చేసుకుంటా ఉంటుంది. ఇది అందరం సంతోషించదగ్గ విషయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.